సో మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో మాస్టర్స్ గురించి ఈ వీడియో అంతా. సో నేను కూడా ఒక మాస్టర్స్ స్టూడెంట్నే కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఏం చేశాను అనేది ఐ ట్రై టు షేర్ మై ఎక్స్పీరియన్స్. సో కొన్ని వీడియోస్గా పెడతాను మాస్టర్స్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నాకు ఇదే రైట్ టైం అనిపించింది. ఎందుకంటే చాలా మంది నెక్స్ట్ ఇంటేక్ రావాలనుకుంటారు కాబట్టి సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను ఈ వీడియోస్. సో ఏంటంటే ఆల్రెడీ చాలా మంది యూనివర్సిటీస్ అప్లై చేసుకునే ఉంటారు, అండ్ అప్లై చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే పికప్ ద ప్రాసెస్ అంతే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో వీసా స్లాట్స్ కూడా త్వరలోనే ఓపెన్ అవుతాయి కాబట్టి ఇంకా ఎవరైతే యూనివర్సిటీస్ అప్లై చేసుకోలేదో, ఇంకా స్టార్ట్ చేయలేదో ప్రాసెస్, వాళ్ళకన్నా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేను చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అందరికి, మాస్టర్స్కి రావాలా వద్దా? చాలా మందికి ఉన్న డౌట్. యాక్చువల్లీ నేను వచ్చే టైంకి కూడా రావాలా వద్దా, ఎందుకు, వై, అసలు ఏముందిలే ఎందుకు వెళ్ళడం అని అనుకున్నాను. సో రావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా రావచ్చు. ఇప్పుడు చాలామంది ఎందుకు రావడం వద్దు అట్లా అనుకుంటున్నారు, బట్ అలా ఏమొద్దు. మీకు రావాలనిపిస్తే డెఫినెట్లీ యూ కెన్ కమ్. అండ్ ఫస్ట్ థింగ్, ఆపర్చునిటీస్ ఏంటి, అసలు ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడే ఆపర్చునిటీస్ అనేవి స్టార్ట్ అయినాయి. జాబ్ కాల్స్ అనేవి ఇప్పుడిప్పుడే అందరికి వస్తున్నాయి. సో మార్కెట్ అనేది ఇప్పుడే బెటర్ అవుతుంది. మేబీ ఫ్యూచర్లో ఇంకా బెటర్ అవ్వచ్చు. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ కానీ, మొన్న గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కానీ, ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇంటికి గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళు కానీ, అండ్ కొంచెం మా అక్క అన్న వాళ్ళని అడిగి వాళ్ళకి ఎలా జాబ్ వచ్చింది, పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎలా వస్తున్నాయి అనేది మొత్తం నేను కనుక్కున్న దాని ప్రకారం నేను చెప్తున్నాను. సో నా మార్కెట్ ఈస్ గోయింగ్ బెటర్ అంతే. సో ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఎవరైతే కష్టపడి చదువుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే రండి. ఫ్రాంక్గా చెప్తున్నా, ఎందుకంటే చాలామంది పార్ట్ టైమ్స్ చేసుకొని డబ్బులు మనీ అని సంపాదించుకుందాం అనుకుంటారు. ఓకే, 2 years సంపాదించుకుంటారు, నెక్స్ట్ ఏం చేస్తారు? సో బెటర్ బాగా చదువుకొని పార్ట్ టైంలా చేసి స్టడీకి సంబంధించిన టైం స్టడీకి ఇచ్చి అట్లా ఉంటే ఓకే. అట్లా ఉంటే జాబ్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. నేను పార్ట్ టైం చేయొద్దు అని చెప్పట్లేదు. ఓకే, పార్ట్ టైం ఈజ్ ఓకే ఫర్ పార్ట్ టైం అంతే. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఫుల్ టైం. అంటే ఇప్పుడిప్పుడే బెటర్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కానీ, 2 years తర్వాత గ్రాడ్యుయేషన్ అయ్యే వాళ్ళు కానీ, ఇప్పుడు వస్తున్న ఇంటేక్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది నెక్స్ట్ మార్కెట్. ఎలక్షన్స్ తర్వాత ఇంకా మారిద్దని అనుకుంటున్నాను నేను. అండ్ మాస్టర్స్కి వచ్చే వాళ్ళు డెఫినెట్గా మనం కొత్తగా వేరే కంట్రీకి వస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీని మిస్ అవుతాము. సో మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకోండి. డెఫినెట్లీ యూ విల్ ఫీల్ లో ఫర్ సమ్ టైమ్స్, బట్ మెల్లమెల్లగా మీ మైండ్ స్ట్రాంగ్ అయింది, దట్స్ ఫర్ ష్యూర్. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఫస్ట్ వచ్చినప్పుడు నేను చాలా లో ఫీల్ అయ్యాను, వెళ్ళిపోదాం అనే స్టేజ్ కూడా వచ్చాను. సో ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాను. అండ్ ఇంకోటి, మీరు ఇక్కడికి వచ్చినాక ఫ్రెండ్స్ మీరు ఎవరిని నమ్మొద్దు. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంతే. మీరు చాలా రీల్స్ వీడియోస్ చాలా మంది చెప్పిన దాన్ని బట్టి చూసే ఉంటారు, ఎలాంటి మనుషులు ఉంటారు, ఎలాంటి జరుగుతున్నాయి అనేవి ఇక్కడ చూసే ఉంటారు. సో బెటర్ మిమ్మల్ని మీరు నమ్మండి, ఎవరిని నమ్మొద్దు. మేక్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు మాస్టర్స్ ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆబ్వియస్గా అందరికి తెలిసిందే ఎగ్జామ్స్ రాయాలి. సో స్టాండర్డైజ్ టెస్ట్లు అనేవి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్. అది ఎగ్జామ్స్ ఎంత త్వరగా రాస్తే ప్రాసెస్ అంతా ఫాస్ట్గా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిందని చెప్తున్నాను. నేను ప్రాసెస్ చాలా లేట్గా స్టార్ట్ చేశాను, చాలా లేట్గా. నేను రాసింది ఎగ్జామ్ జూలై ఎండింగ్ అనుకుంటా, అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అప్పటికి చాలా యూనివర్సిటీస్ కూడా అయిపోయినాయి సీట్స్ కూడా. సో అప్పుడు స్టార్ట్ చేశాను నేను. జూలై ఎండింగ్ అనుకుంటే ఎగ్జామ్స్ రాసింది. సో నేను రాసింది అయితే ఐఎల్స్ ఎగ్జామ్. డెఫినెట్గా అది ఆన్లైన్ అయితే ఉండదు, మనం ఆఫ్లైన్ వెళ్ళే రాసుకోవాలి కంపల్సరీగా. నేను అంటే 5 tests ఉంటాయి కదా, జిఆర్ఈ, ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగో, పీటీఈ. సో ఈ 5లో నేను ఐఎల్స్ చూస్ చేసుకున్నాను. బికాస్ మిగతావన్నీ ఆన్లైన్లో రాసుకోవచ్చు, ఆప్షనల్ ఉంది. ఐఎల్స్ మాత్రం ఆప్షనల్ లేదు, వెళ్ళి ఆఫ్లైనే రాసుకోవాలి. నేను ఐఎల్స్ ప్రిఫర్ కూడా చేస్తాను, ఎందుకంటే చాలా వరకు నేర్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చినాక వీళ్ళ యాక్సెంట్ మన యాక్సెంట్కి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. సో మనము ఐఎల్స్లో కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్తే ఇక్కడికి వస్తే వీ కెన్ అండర్స్టాండ్. మాట్లాడే వర్డ్స్ కూడా ఇంత టిపికల్గా ఉంటాయి అనేవి వీ కెన్ అండర్స్టాండ్. నేను ఐఎల్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినాక నేను చదివి రావడం మంచిది అయింది అనిపించింది నాకు. బెటర్ మీరు కూడా ఐఎల్సే ప్రిఫర్ చేయండి. సో ఈ 5 tests ఫస్ట్ ఐఎల్స్కి 4 parts ఉంటాయి. ఒకటి రీడింగ్, రైటింగ్, లిజనింగ్, స్పీకింగ్. సో ఐఎల్స్ అనేది మార్క్స్గా కాకుండా బ్యాండ్స్గా ఉండిద్ది.
5.5 6.5 అట్లా ఉంటుంది. బెటర్ 6.5 వస్తే 6.5 నుంచి వస్తే బెస్ట్. ఎందుకంటే 6.5 అంటే అన్ని యూనివర్సిటీస్ అప్లై చేసుకోవచ్చు. 6 అంటే కొంచెం తగ్గుతుంది, ఒక 70% ఆఫ్ 80% ఆఫ్ కాలేజ్ అప్లై చేసుకోవచ్చు. అదే 6.5 వస్తే 100% ఆఫ్ కాలేజెస్ అనేది అప్లై చేసుకోవచ్చు మనం. నాకైతే మంచి స్కోరే వచ్చింది. సో నేను మంచి స్కోర్ వచ్చేసి ఐ గాట్ 6 బ్యాండ్. నేనైతే కొన్ని కాలేజెస్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి నేను ఆల్మోస్ట్ నాకున్నవి అప్పటికి నేను లేట్గా అప్లై చేశాను కాబట్టి నాకు దొరికిన యూనివర్సిటీ వరకు నేను అప్లై చేసుకున్నాను. బెటర్ మీకు అర్థమై ఉంటుంది నేను ఎంతగా ఎందుకు ఐఎల్స్ అని చెప్తున్నానని. దే టోల్డ్ GREs ఆర్ డెఫినెట్లీ ఫర్ స్కాలర్షిప్స్. I got benefit. I got the scholarship for every semester in my college. Next, PT. I want to tell one important thing on PT. ఏంటంటే ఆ పీటీ అందరూ ఏమనుకుంటారంటే పీటీ ఈజ్ ఓన్లీ ఫర్ ఆస్ట్రేలియా అనుకుంటారు, బట్ దట్స్ నాట్ ట్రూ. యుఎస్లో కూడా పీటీ అనేది చాలా ఏంటి 99% యూనివర్సిటీస్ అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు డైలమాలో ఉండకండి పీటీకి రాస్తే యూఎస్ వెళ్ళలేము, ఆస్ట్రేలియానే వెళ్ళగలము అనేది దట్స్ రాంగ్. కంప్లీట్లీ ఇట్స్ యాక్సెప్టబుల్ ఫర్ యూఎస్ ఆల్సో. ఐఎల్స్ కంటే కొంచెం పీటీ అనేది ఈజీ. పీటీ అనేది చాలా ఈజీగా ఉండేది యాక్చువల్లీ వెన్ కంపేర్ టు ఐఎల్స్, టోఫెల్ ఇవన్నీ పోల్చుకుంటే. సో ఎవరైతే రాయాలి ఓకే ఐఎల్స్ కష్టంగా ఉండిద్ది డ్రాప్ చేసుకుందాము ఆఫ్లైన్ రాయాలనుకున్న వాళ్ళు బెటర్ చూస్ పీటీ. సో పీటీ ఎగ్జామ్ అనేది కూడా స్పీకింగ్, లిజనింగ్, రైటింగ్, రీడింగ్. సో ఈ 4 ఉంటాయి, బట్ ఇట్స్ ఫర్ ఓన్లీ 90 మార్క్స్. సో మీరు అన్ని కాలేజీలకి అప్లై చేసుకోవాలనుకుంటే బెటర్ స్కోర్ మోర్ దాన్ 60 or up to 70. It's the best score for PTE. So PTE easy kabatti, so you can score good marks. And don't forget PTE is not for only Australia, it's also for US. సో టోఫెల్ కూడా లైక్ టోఫెల్ ఎగ్జామ్ గురించి నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత చెప్తాను. ఫస్ట్ అసలు టోఫెల్ అంటే ఏంటి, టోఫెల్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే సేమ్ లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ ఉంటాయి. సో ఇట్స్ ఫర్ 120 మార్క్స్. సో యూ కెన్ స్కోర్ అప్ టు 100. నాకైతే 2 times టోఫెల్ ఎగ్జామ్ పోయింది. చూసారు ఎంత లాస్ అయిందో నాకు టోఫెల్ ఎగ్జామ్ వల్ల. సో ఐ హ్యాడ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ టోఫెల్ ఎగ్జామ్. సో అందుకే దాని జోలికి అసలు వెళ్ళను నేను. GRE ఉంది, ఐఎల్స్ కూడా ఉంది. సో ఐఎల్స్ మీద నాకు ఎన్నైతే యూనివర్సిటీస్ వస్తాయో అన్నీ అప్లై చేసుకుందాం అనుకుని ఐ స్టార్టెడ్ అప్లైయింగ్ కాలేజెస్. 6 మీద యాక్చువల్లీ దెర్ ఆర్ మెనీ యూనివర్సిటీస్. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అసలు యూనివర్సిటీస్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత బ్యాండ్ వాళ్ళకి ఏ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయనేది నేను చెప్తాను కూడా. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఈస్ డ్యూలింగో. బెటర్ అవాయిడ్ డ్యూలింగో, ఎందుకంటే నేను వచ్చే టైంకి డ్యూలింగో ఈస్ చాలా ఫేమస్ ఉన్నప్పుడు ఎక్కువ మంది రాసి దాని మీదే వచ్చారు. బట్ నా కొన్ని యూనివర్సిటీస్ అనేవి ఆపేస్తుంది. డ్యూలింగో చాలా వాటికి తగ్గించేస్తుంది, ఎందుకో యూనివర్సిటీస్ తెలియదు కానీ. బెటర్ అవాయిడ్ డ్యూలింగో బికాస్ మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకే యూనివర్సిటీస్ తక్కువ వస్తాయి. సో దెన్ యూ విల్ ఫీల్ బ్యాడ్. సో అన్ని స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్స్ కంటే డ్యూలింగో ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉండిద్ది. సో డ్యూలింగో ఈజ్ ఫర్ 160 మార్క్స్. సో దానికి కూడా సమ్ ప్యాటర్న్ ఉంది. అడాప్టివ్ టెస్ట్ అని, ఇంట్రొడక్షన్ అని, స్పీకింగ్, లిజనింగ్ ఇవన్నీ ఉన్నాయి దానికి కూడా. సో డ్యూలింగో రాస్తే ఆల్మోస్ట్ 120 మార్క్స్ ఈజీగా వస్తాయి, ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ టెస్ట్. అండ్ ప్లీజ్ అవాయిడ్. నేను ఇంకొకసారి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు రాసినంతసేపు బాగానే ఉండిద్ది. ఆఫ్టర్ వెన్ యూ స్టార్ట్ అప్లైయింగ్ యూనివర్సిటీస్ సో డెఫినెట్లీ యూ విల్ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే మీకు కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, అందుకే ముందే చెప్తున్నాను. అండ్ యూనివర్సిటీస్ అప్లై చేసుకోవాలి కదా. సో ఈ యూనివర్సిటీస్ ఎలా అప్లై చేసుకోవాలి, నేను ఏ యూనివర్సిటీస్ అప్లై చేసుకున్నాను, అండ్ ఆ యూనివర్సిటీస్ అప్లై చేసుకునేటప్పుడు అసలు ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేశాను, అండ్ ఐ ఫేస్ ఏ లిటిల్ బిట్ ప్రాబ్లమ్స్, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. బాయ్.